పేరు గొప్ప ఊరు దిబ్బ, పైకి బాగానే కనిపిస్తుంది కానీ లోపలంతా డొల్ల. ఇక్కడ అధికారంలో ఉన్న నాయకుల తీరు కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. సీఎం నుంచి మంత్రులంతా మనవాళ్లేనంటారు. అక్కడ చూస్తే ఏ పని సరిగా జరగదు. అంతెందుకు, కార్పొరేటర్ చెబితే జిహెచ్ఎంసీ అధికారులు కనీసం మాట వినరు. అసలు కార్పొరేటర్ పేరుకు ఒకరే గాని అధికారం ముగ్గురిదన్న మాట ప్రచారంలో ఉంది. ఇందరి మధ్య నలుగుతున్న డివిజన్ ఏంటి, దాని వివరాలేంటి? లెట్స్ వాచ్. బిఎన్ రెడ్డి నగర్ జీహెచ్ఎంసీ 150 డివిజన్లలో దీని క్రమ సంఖ్య 14. డివిజన్లో మొత్తం 59,451 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 32,513 మంది ఉండగా మహిళలు 26,978 మంది. నుంచి 2014 వరకు సామ ప్రభాకర్ రెడ్డి ఇక్కడ కార్పొరేటర్గా పనిచేశారు. నాటి నుంచి నేటి వరకు ఇక్కడి సమస్యలు అలాగే తిష్టవేసి ఉన్నాయి. బిఎన్ రెడ్డి నగర్ కీలక సమస్యలలో భూముల రిజిస్ట్రేషన్ ఒకటి. ఈ సమస్య ఇంకా పరిష్కారానికి నోచుకోవటం లేదు. ప్రతి ఎన్నికల్లో ఇదే ప్రధాన ఎజెండా. ఎందరు నాయకులొచ్చినా హామీలుగానే ఉంటున్నాయి, కానీ సమస్య మాత్రం తీరటం లేదు. ప్రస్తుతం ఈ డివిజన్కి ముద్దగోని లక్ష్మీ ప్రసన్న కార్పొరేటర్. ఎన్నికల్లో తన ప్రత్యర్థి అరవింద్ రెడ్డిపై 6,559 ఓట్ల తేడాతో గెలుపొందారు. గెలిచి ఏడాదిన్నర పూర్తి కావస్తోంది. ఇంకా ఇక్కడి సమస్యల మీద సరైన అవగాహన వచ్చినట్టు అనిపించదు. గడిచిన 20 ఏళ్లుగా బిఎన్ రెడ్డి నగర్ కాలనీ భూముల రిజిస్ట్రేషన్కు నోచుకోవటం లేదు. అమ్మకాలు కొనుగోళ్లు సాగుతున్నాయి, కానీ రిజిస్ట్రేషన్లు మాత్రం కావటం లేదు. ప్రభుత్వం ఇది అసైన్డ్ భూమని అంటోంది. స్థానికుల్లో 105 ఎకరాలు ఎస్సీలకు, ఎకరాలు బీసీలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా 200 ఎకరాల భూమి వివాదంలో ఉంది. ఈ భూముల్లో జరుగుతున్న నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు కావటం లేదు. కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న సైతం గత ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చి గెలిచారు. అధికార పార్టీ అయితే సమస్య తీరుతుందని నమ్మిన జనం లక్ష్మీ ప్రసన్నకు పట్టం కట్టారు. అయినా సరే ప్రయోజనం కనిపించలేదు. స్థానికుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. కార్పొరేటర్గా గెలిచి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికింకా ఈ సమస్య పరిష్కారం కాదు కదా. కనీస స్పందన కరవైంది. వివాదాస్పద భూముల్లో వెలుస్తున్న భవనాలకు అనుమతులు ఎలా వస్తున్నాయో, జీహెచ్ఎంసీ ఎలా ఇస్తోందో అంతు చిక్కటం లేదన్నారు. బిఎన్ రెడ్డి ల్యాండ్స్ వచ్చేసి ఒక 200 ఎకరాలు ఉంది సార్. సర్వే నెంబర్ 201/1/2/3 ఉన్నది. అది ఒక 200 ఎకరాలు. అందులో ఎస్సీ ల్యాండ్ వచ్చి 100 ఎకరాలు ఉన్నది, 105 ఎకరాలు ఉన్నది. అప్పట్లో ఇందిరాగాంధీ హయాంలో, శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో, ప్రధానమంత్రి హయాంలో ఇచ్చారు. అప్పుడు మనిషికి ఒక 2.5 ఎకరాలు అని చెప్పేసి ఇక్కడ సాహెబ్ నగర్లో ఉన్న ఎస్సీ కుటుంబాలకు ఇచ్చారు. పెద్ద డివిజన్, కానీ అడుగడుగునా గతుకుల రోడ్లు. డివిజన్లో రోడ్లు కూడా పెద్దగా గొప్పగా ఏముండవు. మాటలు తప్ప చేతలు అసలే కరవు. రోడ్ల మీద మురుగునీటి ప్రవాహం కనిపిస్తుంది. అటు జీహెచ్ఎంసీ అధికారులు, ఇటు కార్పొరేటర్ పట్టించుకోపాన పోవటం లేదు. గట్టిగా నిలదీస్తే ఇదిగో అదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం పడితే శివారు కాలనీల్లో ఇంట్లోకి పాములు, తేళ్లతో పాటు మురుగునీరు కూడా వచ్చి చేరుతోంది. రాత్రి దీపాలు అసలు వెలగవని వాపోతున్నారు కాలనీ వాసులు. 1983లో లేఅవుట్ అయ్యి 1985 వరకు మొత్తం అమ్మకం పోయింది. ఆ ప్లాట్లు ఇప్పుడు ఎంత అంటే 14 ఎకరాల భూమి మాది. చాలా మంచి కాలనీ. ఆ కాలనీకి సర్వ అరిష్టాలు జమ అయిపోయినాయి. 2 దిక్కులో పోతే పొలాలు ఉన్నవి. ఆ పొలాల నుంచి దోమలు అన్నీ ఎగబడుతున్నవి. దోమలు కానీ, పాములు కానీ అన్ని ఇళ్లలోకి వస్తున్నవి. అధికారుల దృష్టికి తీసుకువెళ్తే అస్సలు పట్టించుకోవటం లేదు. తాగటానికి సరిపడా నీళ్లు అందుతున్నాయి, కానీ గతుకుల రోడ్లు సమస్యగా మారాయి. ఇక్కడి జీహెచ్ఎంసీ అధికారిని ఇటీవలే బదిలీ చేశారు. బదిలీని తిరిగి ఆపేశారు. అధికారి కార్పొరేటర్తో మంచిగానే ఉంటారని అంటారు. చెప్పిన పనులు చేయటంలో ఆ మంచితనం కనిపించదని సమాచారం. సామాజిక వర్గాలు కలవటంతో అధికారి మీద కార్పొరేటర్కి సామాజిక సానుభూతిగా తెలుస్తోంది. ఇదే స్థానికులకు సమస్యాత్మకంగా మారినట్టు చెబుతున్నారు. లైట్లు లేవు. డ్రైనేజ్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. వర్షం వచ్చింది, చినుకులు పడ్డాయంటే ఇంకా నిండిపోతుంది, నడవడానికి ఇబ్బంది. దానికి కూడా వాటర్ మొత్తము రోడ్డు మీద, అసలు మెట్ల మీద వరకు వస్తుంది. ఇంట్లోకి వెళ్ళడానికి ఉండదు. పాములు, చీకట్లు, అసలు చాలా ఇబ్బందిగా ఉంది. బిఎన్ రెడ్డి నగర్కి కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న. పెత్తనమంతా భర్త రామ్మోహన్ గౌడ్దే అన్న మాట ప్రచారంలో ఉంది. ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా కావటంతో బిఎన్ రెడ్డితో పాటు చుట్టుపక్కల డివిజన్ కార్పొరేటర్ల మీద కూడా రామ్మోహన్ పెత్తనం ఎక్కువే.
కేవలం కార్పొరేటర్ భర్త పెత్తనమే కాదు, మరుదుల జోక్యం కూడా ఎక్కువేనని సమాచారం. బిఎన్ రెడ్డి నగర్లో భూ వివాదాలు ఎక్కువ కావటంతో భవన నిర్మాణాల వ్యవహారాలలో రామ్మోహన్ అనుచరుల చేతివాటం కూడా అధికమన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అసలు కార్పొరేటర్ కేవలం శంకుస్థాపనలకే పరిమితం. మిగిలిందంతా భర్త రామ్మోహనే చూసుకుంటారు. రామ్మోహన్ని కదిలించడం ఆలస్యం, మాటలు కోటలు దాటేస్తాయని సమాచారం. మంత్రులంతా మనవాళ్లేనంటూ ఊదరగొట్టేస్తారట. తీరా డివిజన్లో డెవలప్మెంట్ చూస్తే బయట పల్లకీల మోత, లోపల ఈగల మొతగా తెలుస్తోంది. కార్పొరేటర్ని ఇదేంటని అడిగితే తన భర్త జోక్యం ఒప్పుకుంటారామే. అదే సమయంలో పనులు వేగంగా జరుగుతున్నాయని కూడా చెప్పుకొస్తారు. ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటా, ప్రతి ఒక్క కాలనీకి వెళ్ళి ఎక్కడ ఏది ఉందంటే అక్కడికి వెళ్ళి సమస్య తెలుసుకొని అది వాళ్ళకి చెప్పి నేను ఇక్కడ అధికారులతో మాట్లాడతా. రామ్మోహన్ గారు ఇందులో ఉన్నారు, కానీ సగం అంత ఎక్కువ మీకు ఎప్పుడైనా కనిపించారా ప్రోగ్రాంలలో? రామ్మోహన్ గౌడ్ గారు ఇస్తారు, సగం హెల్ప్ కూడా చేస్తారు. తనది కూడా ఉంది, నాది కూడా ఉంది. బిఎన్ రెడ్డి నగర్లోని భూ వివాదం ఎందుకు పరిష్కారం కావటం లేదన్న ప్రశ్న బలంగా వినవస్తోంది. రోడ్లు తవ్వటం, తవ్విన చోట్ల నాణ్యత లేకుండా రోడ్లు వేయటం ఏంటని నిలదీసే పార్టీల వారు. కార్పొరేటర్ గారు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా వారు అమలు చేయలేదు. అందులో పూర్తిగా విఫలమైపోయారు. అలాగే నిన్న మొన్న చేసిన రోడ్డు చూడండి ఎంత నాసిరకంగా ఉంది. ఇంకొక వర్షం వస్తే మొత్తం పోతుంది. చూడండి మీరు, మొత్తం ప్రజల ధనం మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు. టూత్ పాలిష్ వారు మొత్తం ఏదో మీద మెరుగులు దిద్దేసి మీరు చూడండి, మళ్ళీ మొత్తం మట్టే ఉన్నది. బిఎన్ రెడ్డి నగర్లోని ప్రధాన సమస్యల్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ అత్యంత ప్రధానమైంది. ఇది త్వరలో పరిష్కరిస్తామన్నది కార్పొరేటర్ అంటున్న మాట. సీఎం కేసీఆర్ దగ్గర ఫైల్ ఉందని చెబుతారు అధికారులు. మిషన్ భగీరథతో అన్ని కాలనీలకు పాటు రోడ్ల వ్యవహారం కూడా అధికారుల చేతిలోనే ఉందంటారు కార్పొరేటర్. ఆమె రిజిస్ట్రేషన్ తప్పకుండా నెరవేరుస్తాను. అది ఇప్పుడు సీఎం కేసీఆర్ దగ్గరే ఉంది. ఈ మంత్లో టైం తీసుకొని అది కూడా ఈ ఇయర్ లోపు చేపించేస్తాం. ఈ 3 monthsలో అయిపోతుంది రిజిస్ట్రేషన్. నా డివిజన్ని మోడల్ డివిజన్గా చేయాలనుకున్నాను, అది నేను తప్పకుండా చేయిస్తాను. జనం దృష్టిలో కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్నకు పాస్ మార్కులు కూడా పడని విధం కనిపిస్తోంది. భూ వివాదాల్లో అధికార పార్టీ నాయకుల చేతివాటం భారీగానే ఉందన్న ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కార్పొరేటర్ ఇకనైనా తన పనితీరు మెరుగుపరుచుకు భర్త పెత్తనం తగ్గి కార్పొరేటర్ సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటారా? భవిష్యత్తులోనైనా పరిష్కార మార్గాలు కనుగొంటారా అన్నది తేలాల్సి ఉంది.